ఇవి డోర్ కర్టెన్స్. ఈ రింగులు ఉన్నాయి కదా, ఈ రింగులు మనం డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసేస్తే రింగులు విడిపోతున్నాయి. కాబట్టి దీనికి ఇంకోలా చేస్తున్నాను. ఇలా గలేబ్లోకి ఇది కూడా అంటే ఒక్కొక్క కట్టెనే పెడతాము, కానీ రెండు లైట్ కలర్సే కాబట్టి పర్వాలేదు. ఇలా పెట్టేసి ఆడ కట్టేస్తాం. ఈ గలేబ్లోనే మనం అన్నీ అవి అలాగ గొట్టాలు పేకిస్తాం కదా, అవి ఊడిపోకుండా ఉంటాయి రింగులు. ఇది ఇలాగా వాషింగ్ మిషన్లో వేసేస్తాం. వాషింగ్ మిషన్లో వేసాము, అయిపోయింది, వాష్ అయిపోయి కర్టెన్స్. ఇవి ఊడకుండా ఉన్నాయి. వాష్ కూడా బాగా అయిపోయింది, బాగుంది. అదే ఇలాగా ఇవి చక్రాలు ఉన్నప్పుడు మనం ఇలాగ వేయాలి. అవి లేకపోతే వాషింగ్ మిషన్లో విడిపోయి పోతున్నాయి. విండో కర్టెన్స్, ఈ హోల్స్వి ఇవి ఈ చక్రాలువి వచ్చేస్తూ ఉంటాయి మన వాషింగ్ మిషన్లో మనం వేస్తే. కానీ ఇందాక మనం గలేబులోని పెట్టేసి ముడి వేస్తాం. ఇక్కడ ఈ చక్రాలు ఏమీ ఓడలేదు, చాలా చక్కగా వచ్చింది. ఇక చక్రాలు ఏమీ ఓడలేదు, అంతా బాగా వాష్ అయింది. గలేబులో ఉన్నా కూడా చక్కగా సర్ఫ్ వాటర్ వెళ్ళి చక్కగా వాష్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే గలేబులు అవి మనం ఇది లేకుండా వేస్తే మొత్తం ఇవన్నీ ఊడిపోతాయి, అప్పుడు కర్టెన్స్ బాగోవు. ఇది నేను ఎలా చేస్తుంటాను, అందుకే ఏవి ఊడకుండా నీట్గా మొత్తం కర్టెన్స్ నీట్గా వచ్చాయి.